నెక్స్ట్ భువనగిరి విషయానికి వద్దాం. భువనగిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి బూర నర్సయ్య గౌడ్ పోటీ చేస్తున్నారు. అండ్ బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్ పోటీ చేస్తున్నారు. సో ఆయన గొల్లకుర్మ, బూర నర్సయ్య గౌడ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి. సో ఇక్కడ టోటల్ ఓటర్స్ వచ్చి 16,28,033 మంది ఉన్నారు. నెంబర్ ఆఫ్ పోలింగ్ బూత్స్ 2,100. రూరల్ ఓటర్లు దాదాపు 13,82,200. అర్బన్ ఓటర్స్ 2,45,833 పట్టణాలు. అంటే దాదాపు ఇక్కడ రూరల్ ఓటర్స్ ఎక్కువగా ఉన్నారు. 85% రూరల్ ఓటర్స్ ఉన్నారు. చాలా టఫ్ ఫైట్ ఇస్తున్న నియోజకవర్గం ఇది. క్యాస్ట్ సెన్సెస్ చూసుకుంటే 1%, అది 2011 క్యాస్ట్ సెన్సెస్. క్రిస్టియన్స్ 1%, ముస్లిం 4%, ఎస్సీ 20%, ఎస్టీ 6%. సో ఐ థింక్ బీసీలు 60% ఉన్నారు దగ్గర. సో మిగతా రాయనట్టున్నది మీరు. అంటే మనకు 2011 సెన్సెస్ గవర్నమెంట్ బీసీల ఓన్లీ ఇది మాత్రమే వెబ్సైట్ లో పెడుతుంది. బీసీల కులగణన పబ్లిష్ చేయలేదు ఇంతవరకు. ఓకే. సో 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే మొన్న జరిగిన ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ఓట్ షేర్ 53%, బీజేపీ ఓట్ షేర్ జస్ట్ 5% మాత్రమే, బీఆర్ఎస్ ఓట్ షేర్ 36%, టోటల్ 94%లో. అంటే చూడండి, అంటే కాంగ్రెస్ ఎంత బలంగా ఉంది మొన్నటి అసెంబ్లీలో అన్నది. ఒక్కొక్క ఎమ్మెల్యే వీరేశము, మందుల సామెలు, ఇట్లా ఈ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు 50,000, 70,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. భువనగిరిలో ఇక్కడ చూడండి మీరు 36,700తో మల్రెడ్డి రంగారెడ్డి గెలిచింది ఇబ్రహీంపట్నంలో. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి 40,590. భువనగిరిలో కుంభం అనిల్ కుమార్ రెడ్డి 26,200. నకరేకల్లో వేముల వీరేశం 68,834 ఓట్లతో గెలిచిండు. తుంగతుర్తి ఇది మన తుంగతుర్తిలో మందుల సామెల్ 51,094 ఓట్లు. ఆలేరులో బీర్ల ఐలయ్య 49,636. జనగామలో ఇక్కడ బీఆర్ఎస్ గెలిచింది ఒకే ఒక్క సీటు, 15,783 ఓట్లతో బీఆర్ఎస్ గెలిచింది. అంటే మొత్తం 7 నియోజకవర్గాల్లో జనగామ ఒకటి కాంగ్రెస్ కోల్పోయింది, ఒకటి బీఆర్ఎస్ గెలిచింది. సో మిగతావి కంపేర్ చేస్తే భారీ మెజారిటీస్తో గెలిచారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే టోటల్ కాంగ్రెస్ పార్టీకి వేసేసారు. బీజేపీ చూస్తే జస్ట్ 5% ఉన్నది. కానీ ఈక్వేషన్ చాలా డిఫరెంట్ గా ఉన్నది ఇప్పుడు. సో ఇదే మనం ఇక్కడ చర్చించుకోవాల్సింది ఏంటంటే అసలు కంప్లీట్ చేంజ్ ఉన్నది. ఎలక్షన్ నరేటివ్ అనేది ఇది రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఎన్నుకునే ఎన్నిక కాదు, దేశానికి ప్రధానిని ఎన్నుకునే ఎన్నిక. సో చర్చలోకి వస్తే ఏం జరుగుతుంది అంటే బీఆర్ఎస్ పార్టీ అవుట్ అవుతుంది. ఎందుకు అవుట్ అవుతుంది? ఇంతకు ముందు వాళ్ళ అధికార పార్టీలో ఉన్నప్పుడే, ఎప్పుడు 2019లో వాళ్ళు అధికారంలో ఉన్నారు. 2019లో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చూడండి, ఓట్ షేర్ వాళ్ళకి వచ్చింది 44%. ఏది అసెంబ్లీ ఎలక్షన్స్. సేమ్ ఇప్పుడు మనకి ఏదైతే మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయో, ముందు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో వాళ్ళకి 44% ఉన్నది, కాంగ్రెస్ కు 34% ఉన్నది. ఎంత గ్యాప్ ఉంది? 10% గ్యాప్ ఉంది. కానీ గెలిచింది 2019లో ఎంపీ గెలిచింది వెంకటరెడ్డి గారు గెలిచారు 44%. అంటే 10% గెయిన్ అయ్యి వాళ్ళు గెలిచారు. సో ఈక్వేషన్ అనేది బలమైన అభ్యర్థి, అండ్ వాళ్ళకు అక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్ కూడా బలమైన అభ్యర్థి వాళ్ళు పెట్టింది. సో వాళ్ళకి ఆల్రెడీ ఓట్ షేర్ కూడా మంచి ఓట్ షేర్ 44% ఉంది. అప్పుడు కూడా కదా బూర నర్సే, అప్పుడు బీఆర్ఎస్ నుంచి సో అదే క్యాండిడేట్ ఇప్పుడు ఇక్కడ వచ్చింది. సో నార్మల్ గా మనకి ఎంపీ ఎలక్షన్ లో ఇప్పుడు జరుగుతున్న బీజేపీ ఎజెండా ఏంటంటే, బీజేపీకి ముస్లిం ఓటు బ్యాంక్ ఉన్న దగ్గర హిందూ ఓట్ బ్యాంక్ పోలరైజ్ అవుతుంది. సో ఇక్కడ ఈయన గెలవాల్సింది ఓన్లీ ఈయన క్యాస్ట్ బీసీ అనే ఈక్వేషన్ మీదనే ఈయన గెలవాలి. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్న నెరేటివ్స్ ప్రకారం ఇక్కడ బీసీలకు ఎవరు న్యాయం చేస్తారు, ఎవరు అన్యాయం చేస్తున్నారు, బీసీలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుంది అనే నెరేటివ్ కొంత బీజేపీ పార్టీ ముందుకు తీసుకురావడంలో సక్సెస్ అయింది. ఆ స్టేట్ నెరేటివ్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిద్దిపేట సభలో చెప్పిండు, చాలా సభలో చెప్పారు బీసీలకు మేము సోషల్ ఈక్వేషన్ న్యాయం చేస్తున్నామని. సో ఓవరాల్ ఓట్ల ఉమ్మడి నల్గొండలో ఈ రెడ్ల ఆధిపత్యము, ఆ లీడర్ల ఆధిపత్యం అన్నది చాలా ఇదిగా వినబడతా ఉంటది. మీరు చెప్పిన ఫ్యాక్టర్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో అది చాలా ఉన్నది. రెడ్డి ఫ్యాక్టర్స్ చెప్పినా మీరు చాలా సార్లు చెప్పినట్టు మీ ఇంటర్వ్యూలు కూడా నేను చూసిన, అందులో రెడ్లలో చాలా రకాలు ఉంటారు. అట్లా నీ రెడ్డిని యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అనేది పాయింట్. ఈయన యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా, ఎమ్మెల్యేలు ఎంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు అన్నది కూడా పాయింటే. అంతే. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు అదే కాన్స్టిట్యూన్సీ కి సంబంధించి కాబట్టి ఇందులో ఎంతమంది ఎమ్మెల్యేలు మనస్ఫూర్తిగా పనిచేస్తున్నారు అన్నది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి 4-5 రోజుల నుంచి నాకు తెలిసి ఓవరాల్ టోటల్ నియోజకవర్గంలో పర్యటనే కనపడలేదు. అంటే ఆయన కేవలం మునుగోడులోనే పరిమితమైనట్టు కనిపించింది. సో ఇప్పుడు వాళ్ళ రిజల్ట్ ఎట్లుంటది అన్నది పక్కన పెడితే, సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఏరియాలో మళ్ళీ సీఎం మనిషి వచ్చి ఉంటే మా రాజకీయ అస్తిత్వాన్ని కోల్పోతామనే భయం కూడా ఉండొచ్చు. కానీ పర్ఫార్మెన్స్ అనేది అక్కడ మంత్రి పర్ఫార్మెన్స్ అక్కడ ఉన్న రిజల్ట్ ను బట్టే కొలమానంతో తీసుకుంటాడు. కాబట్టి ఇది వెంకటరెడ్డి గారికి
ఖచ్చితంగా ఛాలెంజింగ్ సమస్యనే. వెంకటరెడ్డి గారు ఖచ్చితంగా నేను గెలిపించి తీరాలి. సో మనకు తెలిసిన రిపోర్ట్స్ మనకున్న దాని ప్రకారం అయితే కాంగ్రెస్ పార్టీకి బూర నరసింహ గౌడ్ టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాడు. ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ లూజ్ అయిందో బీఆర్ఎస్ పార్టీ ఇంకా కిందికి వెళ్ళిపోయింది. ఈ బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ కి వెళ్ళిందా బీజేపీకి వెళ్ళిందా అనే చర్చ. సో ఇది 5% ఉంది, ఇంకా పెరుగుతుందా లేదా అనేది ఇది చర్చ కాదు. మనం వేరే పార్లమెంట్లలో మనం చూడొచ్చు. బీఆర్ఎస్ 2018లో కూడా బీజేపీ పార్టీకి 5% వచ్చి 2019లో గెలిచిన సెగ్మెంట్లు ఉన్నాయి. మనం కిందికి వెళ్తే మనం చూడొచ్చు. ఇక్కడ బీజేపీ అనేది ఇంతకు ముందు రేస్ లో లేదు. వాళ్ళు బీజేపీ పార్టీ అక్కడ భువనగిరిలో ఎస్టాబ్లిష్ అవ్వడం ఈయన మారిన తర్వాతనే భువనగిరిలో బీజేపీ ఎస్టాబ్లిష్ అయింది. అందులో దట్టు ఇక్కడ బీసీ పోలరైజేషన్ అన్నదే మెయిన్ అవుతుంది. ఒకవేళ బూర నరసింహ గౌడ్ గెలిస్తే ఇది 100% మీరు చెప్పినట్టు బీసీ ఈక్వేషన్ మీద గెలిచిన ఎన్నిక అవుతుంది. అండ్ ఓవరాల్ 17 పార్లమెంట్లలో బీసీ వాదం, బీసీ నరేటివ్ ఎక్కడన్నా సక్సెస్ అయిందంటే అది ఇదే అవుతుంది. ఇప్పుడు కనిపిస్తున్న సర్వేలలో కూడా వీళ్ళు సెకండ్ ప్లేస్ కి వచ్చి బీజేపీ టఫ్ కాంగ్రెస్ తోటి ఇస్తుంది అని అంటే ఓన్లీ బీసీ వాదం వల్లనే. అండ్ ఈయన ఉన్న సామాజిక వర్గం, గౌడ సామాజిక వర్గం అక్కడ హైయెస్ట్ ఓట్లను కలిగి ఉన్నది. 3.5 లక్షల దగ్గర 3.5 లక్షల ఓట్లు ఉన్నాయి. వాళ్ళు వన్ సైడ్ వేసినా మిగతా బీజేపీ ఓట్ బ్యాంకు అక్రాస్ ఇది హైదరాబాద్ కానుకొని ఉంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న అర్బన్ ఓట్ బ్యాంక్ 15% ఉన్నా ఇది ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ చూపెడుతుంది. వీళ్ళు ఆ ఊర్లలోకి వెళ్ళి ఎక్కువ ప్రభావితం చేసే ఉంటది. ఇలా ఇబ్రహీంపట్నం ఉంది, ఇది ఆల్మోస్ట్ హైదరాబాద్ లో ఉన్నట్టే 70%. సో ఇది టఫ్ ఉంటది రెండింటి మధ్యలో బీజేపీ కాంగ్రెస్. బీఆర్ఎస్ అయితే ఇక్కడ వెళ్ళిపోయింది, కొన్ని ప్రాంతాల్లో అయితే బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ఎక్కువ బీజేపీ టర్న్ అవుతున్నట్టు. సో ఈ రోజు మనం అంటే పర్టికులర్ గా మనం వెయిటేజ్ తీసుకొని సర్వే చేయలేదు, కానీ మనం విన్న ఫోన్ల ప్రకారం అయితే బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి వేయమని చెప్తురంట. సో చూడాలి, ఇది కూడా చాలా టఫ్ ఉన్న నియోజకవర్గమే ఒక రకంగా చెప్పాలంటే. మీరు ఇది లీడర్ జాయినింగ్స్ మీటింగ్స్ అంత చూస్తే కాంగ్రెస్ పార్టీ కూడా ఫోకస్ చేసినట్టు ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ 1-2 జరిగినాయి, కానీ అంత పర్టికులర్ గా ఫోకస్ చేసి చేసింది అయితే లేదు. సో మనం అక్కడ జరిగిన క్యాంపెయిన్స్ జైనింగ్స్ ని బట్టి కూడా ఆ పార్లమెంట్ ఎట్ సైడ్ మూవ్ అవుతుంది, అక్కడ ఎవరు టార్గెట్ పెట్టారు అనేది చూసుకోవచ్చు. మనం ఇంతకుముందు ఆదిలాబాద్ లో చూసినాం, లీడర్షిప్ లేదు కాబట్టి జైనింగ్ చేశారు, మీటింగ్స్ కూడా మంచిగానే జరిగినాయి. సో అక్కడ బీజేపీతో పోటీ పడుతూ కాంగ్రెస్ పార్టీ మీటింగ్లు కూడా జరిగినాయి, బట్ ఇక్కడ భువనగిరిలో అంత లేదు. సో దీన్ని మనకు కూడా టఫ్ లో రాసుకోండి. ఇది కూడా టఫేనా? యా, ఇది ఖచ్చితంగా ఇది టఫ్ ఫైట్ ఉన్న నియోజకవర్గం. ఓకే, యా నెక్స్ట్ మనం ఇక్కడ రాస్తున్నది మీకు అర్థమై ఉంటుంది. కాంగ్రెస్ సంబంధించి